వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. ఆశీర్వచనం అండి. ఈ శివాజీ గారు, అనసూయ గారి విషయంలో అంటే వస్త్రధారణ విషయంలో ఆయన ఒక సినిమా రిలీజ్ సమయంలో 2 పదాలు ఉపయోగించాను, తప్పుడు పదాలని చెప్పేసి విత్డ్రా చేశాను అంటున్నారు. అట్లా అంటే ఆడపిల్లలు లేదా ఆడవాళ్ళు ఎలా ఉంటే అంటే సభ్యత, సంస్కారం అంటే ఎవరు పడితే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతున్నారండి. అసలు మీ అభిప్రాయం ఏంటండి? ఎలా ఉంటది? బావుంటది? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. నేను కూడా చూశానండి. యూట్యూబ్ ఛానల్స్‌లో చూస్తూ ఉంటాము. హ్మ్. అయితే ఇక్కడ మనము ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేటువంటిది ఆలోచనలోకి పోయి ఎవరిది వాళ్ళు మాదే కరెక్టు అనేటువంటి ధోరణిలో వెళ్తున్నారు. హ్మ్. ఇక్కడ శివాజీ గారు మాట్లాడినటువంటి మాటల్లో ఏమిటి అనేటువంటిది నాకు గోచరించింది ఏమిటి అంటే, హ్మ్. సహజముగా తెర వెనకాల జరిగేటువంటిది మామూలుగా తెర మీద కనపడేటువంటి విధానం ఒకటుంటుంది. హ్మ్. ఎందుకు? ఎవరెవరు వాళ్ళ వాళ్ళ సంపాదన కోసము, ఏదైనా డబ్బు కోసము ఒక వృత్తి అనేది ఎంచుకుంటారు. అలాగే సినిమాల్లో నటించేటువంటి వృత్తిని కొంతమందికే అబ్బుతుంది ఆ కళలు అనేటువంటివి. అది అలా చేస్తున్నప్పుడు సినిమాలో చేసినట్టుగా బయట ఉండదు. ఆ! ఉదాహరణకు హీరోలు లోపల 10 మందిని కొడతారు, 10 కార్లు పైకి ఇట్లా తంతే వెళతాయి అన్నట్టుగా బయట చేయగలుగుతారా? ఆ! చేయలేరు. అలాగే సినిమాల్లో చూసినప్పుడు నాకు తెలిసినంత వరకు అనుభవం ఏమిటి అంటే, కొంతమంది మామూలుగా పురాతనమైనటువంటి వాళ్ళల్లో కూడా కొంతమంది ఏదో చేయాల్సొచ్చినప్పుడు చేసినా, మళ్ళీ కాస్త బ్రేక్ దొరికినప్పుడు మళ్ళీ స్టార్ట్ అనే లోపల కాస్త వస్త్రం అది అడ్డం వేసుకొని కూర్చొని మళ్ళా సరే అంటే వెళ్ళి చేసేటువంటి విధానం ఉన్నింది. అవునండి. వృత్తి ధర్మముగా చేస్తారండి. ఇప్పుడు సర్కస్సుల్లో చేసేవాళ్ళు చేస్తుంటారు. అవును. అలాగే బయట ఉండరు నిజానికి. హ్మ్. సినిమాల్లో చేసేవాళ్ళందరూ గూడా మనము తప్పుగా ఆలోచన చేయటానికి లేదు. వాళ్ళ వృత్తి ధర్మం చేస్తారు. హ్మ్. అదొకటి. తర్వాత మహానుభావులు ఈరోజు సినిమాకు మొట్టమొదట ఆద్యులు అని చెప్పుకునేటువంటి నాగేశ్వరరావు గారు ఒక మాట అన్నారు. ఆ రోజుల్లో నాకు వివాహం చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఎవరు పిల్లనియ్యలేదు. హ్మ్. మా వాళ్ళు ఎవరో చెప్తే అంటే ఎందుకు అని ఇంటర్వ్యూలో అడిగితే ఏదో వాళ్లకు ఒక అపోహ సినిమా వాళ్ళు మంచివాళ్ళు కాదు అనేటువంటి భావన ఉండేది ఆ! అనేటువంటి మాట హ్మ్. ఆ రోజు నాగేశ్వరరావు గారు వివాహం అయినప్పుడు ఎంత వయస్సు అనేది మనం చెప్పక్కర్లేదు. మన అక్కినేని నాగేశ్వరరావు గారు ఆ మాట అన్నారు అంటే ఆ రోజుల్లోనే ఒక అపోహ సినిమా మీద ఉంది అంటే ఈ రోజు దాన్ని నిజం చేస్తున్నారా? మరి వేరే చేస్తున్నారా? అనేది ఆలోచన చేసుకోవాలి ఒకటి. ఇక రెండో విషయం అది చెప్పబోయి శివాజీ గారు ఏదో ఒక మాట దొర్లి అన్నారు. దాన్ని క్షమాపణ చెప్పారు. హ్మ్. బాగుండండి, బాగా రండి అనేటువంటి విషయం చెప్పడంలో హ్మ్. ఆయన వర్షన్ చెప్పారు. సరే ఇక్కడ ఇంకొక రకంగా తీసుకునేటువంటి వాళ్ళు ఏమిటంటే, నాకు తెలిసినంత వరకు ప్రతి తల్లి గూడా తన కుమారుణ్ణి హ్మ్. ఒక మంచి యోగ్యవంతుడిగా తీర్చిదిద్దాలి అని అనుకుంటారు. ఏ తల్లి అయినా. అవునండి. నేను ఒకరి గురించి మాట్లాడను. ఏ తల్లి అయినా నా కొడుకు గొప్పవాడు కావాలి అన్నప్పుడు తల్లి పాటించేటువంటి విధానాలు ఏమిటి అనేది ఒకటి. ఆ కొడుకు స్కూలుకు పోయినప్పుడు "ఏమిరా మీ అమ్మ ఇట్లా చేస్తుంది" హ్మ్. అనేటువంటి విధానం సాటి పిల్లలు వాడిని వ్యంగ్యంగా హ్మ్. చూసినప్పుడో, లేకపోతే 4 మాటలంటేనో వాడి పసిహృదయం వాడికి ఏమవుతుంది అనేటువంటి ఒక ఆలోచన. లేదు హ్మ్. వాళ్ళ మిగతా తల్లులంతా గూడా వాడు పలానా వాళ్ళ పిల్లవాడు గాబట్టి వానితో స్నేహం చేయొద్దండి అంటే వీడికి ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచనలు. హ్మ్. అందుకు గదా పిల్లల ముందు మనము పెద్దవాళ్ళము ఎలా ఉండాలి? మన నడవడిక ఏమిటి? ఇంట్లో భార్యాభర్తలు గూడా మన పిల్లల ముందు ఎలా ఉండాలి? అనేటువంటిది ఒక సాంప్రదాయం మనకు చెప్పింది. అవునండి. వస్త్రధారణ విషయంలో ఎవరిష్టం వాళ్ళదండి. హ్మ్. నువ్వు ఇలాగే ఉండు, అలాగే ఉండు అని చెప్పడానికి ఎవరికీ హక్కు లేదు. నిజమే. హ్మ్. కానీ నా వస్త్రము ఇంకొకరికి అపకారము కారాదు. నేను హ్మ్. కారు కొన్నా గదా! లైఫ్ ట్యాక్స్ కట్టాను గదా! నాది ఏం బాధ్యత రోడ్ ట్యాక్స్ కట్టాను గదా! అని 4 డోర్లు తెలుసుకొని వెళ్తానంటే వెళ్ళనిస్తారా? హ్మ్. వెళ్ళనిస్తారా? వెళ్ళనివ్వరు గదండీ మరి. వెళ్ళనిస్తారా? మిగతాళ్ళందరికి కూడా ఇబ్బందవుతది. కదా! హ్మ్. మరి నా కారే గదా! నేను లక్షలు పోసి కొన్నాను గదా! నేను హ్మ్. రోడ్ ట్యాక్స్ కట్టాను గదా! హ్మ్. 4 డోర్లు తెరిచి నేను వెళతాను. డోర్ మూసుకొని పో నాయనా అని చెప్తా. ఆ! వెంటనే కేస్ బుక్ చేసి
ట్యాక్స్ మనకి ఉమ్, ఉండేటువంటి లైసెన్సులన్నీ రద్దు చేస్తారా లేదా? అవును. ప్రభుత్వాలు ఒకవైపు గూగుల్లో ఇలాంటి అశ్లీలతవన్నీ వస్తున్నాయి అని అన్నప్పుడు వాటిని బ్యాన్ చేసి రానియకుండా పిల్లలు చెడిపోరాదు అని చేసినప్పుడు ఉమ్, మరి మిగతా వ్యవస్థలో ఇలాంటివి ఉన్నప్పుడు ఎలా అనేటువంటి బాధను వస్తుంది. ఉమ్, ఇందులో ఎవరు మనస్సుకు వేరే విధంగా తీసుకోనక్కర్లేదు. అవును. కొన్ని నా వల్ల ఒకరికి ఇబ్బంది జరుగుతుంది అని అన్నప్పుడు అది మనం మార్చుకుంటే అయిపోయింది. అంతే. ఇంకొక రూట్లోకి వెళ్ళాల్సిన ధర్మం ఉంది. ఉమ్, ఎవరైనా సమాజంలో మనం బతుకుతున్నప్పుడు సమాజానికి అనుకూలంగా బతకాలి. నా కోసం నేను బతుకుతాను, సమాజంతో నాకు పని లేదు అన్నప్పుడు ఉమ్, మనకు పిల్లలు వ్యవస్థలో లేకపోతే మనం ఎట్లయినా ఉండొచ్చు, అవునండి. తప్పులేదు. ఉమ్, అది ఎవరికి వాళ్ళు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాల్సినటువంటి ధర్మము ఉంటుంది. ఎవరు తక్కువ వాళ్ళని నన్ను ఎంతో అవును. కీర్తి వాళ్ళు చేసిన నటన, వాళ్ళు చేసేటువంటి ఇది ఉంటే గాని ఒక సెలబ్రిటీ అనేటువంటిది రాదు. అవునండి. అవతల ఉమ్, ఆ నేను అనసూయ గారైనా ఎవరైనా ఒక ఉమ్, ఎంతో కష్టపడితే గాని ఒక సెలబ్రిటీ హోదా రాదు కదండి. అవునండి. ఆమె కూడా ఎంతో కష్టపడి కదా ఆమె నాలెడ్జ్ అది పెట్టుకొని పైకి వస్తుంది. ఉమ్, ఎక్కడో చిన్న చిన్న తప్పులేవో కొన్ని దొర్లుతూ ఉంటాయి. అది అవును. అందరూ సమన్వయంతో సహృదయతో స్వీకరించి ఉమ్, ఇంకొకసారి మనము ఎటువంటిది చేయొద్దు. మనకు ఇంకొకరు మనల్ని ఆక్షేపించడానికి ఒకరెవరండి అవునండి. మన జీవితంలో ఉమ్, అన్నప్పుడు మనము అవకాశం తలుపులు తెరుచుకోకపోతే దొంగ ఇంట్లో పడి దొంగతనం చేయడు కదా. అవునండి. ఉమ్, మనం ఎప్పుడైతే తలుపులు తెరుస్తున్నామో అవకాశం ఇచ్చిన వాళ్ళం అయినాము కదా ఉమ్, అనేటువంటిది ఆలోచన చేసుకుని ఉమ్, ముందుకు వెళితే సినిమా ఫీల్డ్లో అందరూ గొప్పవాళ్లే, ఎవరిని తక్కువ మనం అనడానికి లేదు. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఉమ్, ఒక కళ అనేటువంటిది అబ్బదు. అద్భుతం. సినిమా కళల్లో కూడా ఉమ్, మనము హాస్య నటులు అని మనం తోసేస్తాం. ఉమ్, కానీ మహానటుడు ఎన్టీ రామారావు గారు ఒక హాస్యాన్నైనా కూడా ఎవరు చేస్తే ప్రజల్లోకి వెళుతుంది అనేటువంటిది చూసి దాంట్లో ప్రముఖమైనటువంటి వ్యక్తులతో హాస్యం చేయించేవాళ్ళు. అవును. ఎవరెవరు చేస్తే సరిపోతుంది కదా అని కాకుండా ఉమ్, ఆ వ్యక్తులే కావాలి అని పట్టుదలగా పట్టి వాళ్ళకి అది ఇవ్వాలి అని ఇచ్చేవాళ్ళు. అవునండి. అలాంటి ధోరణితో ఉమ్, చేసేటువంటి వాళ్ళు కాబట్టి ఉమ్, ఇది ఇంతటితో సద్దుమణిగి ఉమ్, అందరూ బాగుండే విధముగా చూసుకుంటే బాగుంటుంది. దీని మీద చిలవలు పలవలుగా చేసుకొని వాళ్ళ ఇండస్ట్రీని వాళ్ళే ఉమ్, ఇబ్బంది చులకన. పెట్టుకునేటువంటి పని, చులకన చేసుకునేటువంటి పని ఆనాడు ఉమ్, నాగేశ్వరరావు గారు సినిమా వాళ్లకు పిల్లలను ఇవ్వకూడదు అనేటువంటి ధోరణి ఆనాడు చెప్పినవి ఈ రోజు నిజం చేస్తున్నారు అని అనుకోకూడదు. ఉమ్, సినిమా ఫీల్డ్‌లో ఏదో ఆ నృత్యం వరకో, ఇంకో దాని వరకో ఉమ్, కాస్త అశ్లీలంగా సినిమా పరంగా చేసినా బయట అదే పనులు చేస్తారు అని అనుకోవడం చాలా తప్పు. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళకుంటుంది. ఉమ్, ఎటువంటి రకముగా తెర మీద కనపడినా ఉమ్, వాళ్ళను బయటకొచ్చిన తర్వాత గౌరవించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రజల మీద కూడా ఉండాలండి. అవును. అలా అభిమానులు గదా అని మీద పడిపోవడం అభిమానత్వం కాదు. చూసి సంతోషించడం అభిమానం గాని, ఓకే. మీద పడి రక్కి ఉమ్, ఉంటారు. 90% మంది మంచి వాళ్ళు ఉంటే ఉమ్, 10% మంది ఎక్కడో దుర్మార్గులు ఉంటారు గదా. అవును. అపఖ్యాతి తెచ్చేవాడు ఎప్పుడు ఉంటాడు. ఉమ్, ఇప్పుడు చేనంతా మంచిదే, ఒక్క పురుగు పడితే చాలు కదండి ఆ చేను నాశనం కావటానికి. అలా సమాజంలో కొంతమంది దుర్మార్గమైనటువంటి దృష్టితో చూసేవాళ్ళు ఎవరో ఉంటారు. కానీ వాళ్ళందరి కోసమని మనం కొంచెం జాగ్రత్త. ఉమ్, తలుపులు ఇప్పుడు సమాజంలో అందరూ దొంగలే ఉన్నారని కాదు కదా మన ఇంటికి తాళం వేసుకొని పండుకుంటుండేది. అవునండి. మన భద్రత కోసం మనం తలుపేసుకొని పండుకుంటున్నాం. ఉమ్, వేరేవాడు దొంగలు సమాజంలో అందరూ దొంగలే ఉన్నారని కాదు. అవును. మన ఇంటికి తలుపులు ఎందుకు వేసుకుంటున్నాం? ఉమ్, మన రక్షణ గురించి. మన రక్షణ గురించి మనం వేసుకుంటున్నాం. అవును. అది మనము గమనిస్తే అందరూ తలుపులు తెచ్చి పండుకుంటారు కదా, మరి అవును. ఎందుకు పండుకోవడం లేదు? ఉమ్, ఇంట్లో ఉండదు కదా, బ్యాంకులో ఉంటాయి కదా అన్ని. అవును. కానీ ఆ ఉన్న ఇవైనా కూడా పోగొట్టుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అని మనం అది వేసుకుని పండుకుంటాం. అదే. ఇది అర్థం చేసుకుంటారు అందరూ అని ఈ ఇంతటితో సద్దుమణిగితే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను నేను. మాలాంటి వాళ్లకు ఎందుకండి ఒకరి నోరు తిట్టుకుంటే ఏమొస్తుంది? ఉమ్, ఇలా ఉండు అలా ఉండు అని. అవును. అంటే ప్రతి దాంట్లోకి అందరూ దిగరాదు, ప్రతిదీ అందరూ మాట్లాడరాదు. అదే. అది వదిలేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఓకే. నమస్కారం సార్. జయోస్తు.